ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 52వ సర్గయందలి గల 27 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దూతను వధించుట తగదు అని విభీషణుడు బోధించుట, రాముడు అంగీకరించుట అనే కథగా విందాం. హనుమంతుని మాటలు విని క్రోధావిష్టుడైన రావణుడు వీనిని చంపుము అని ఆజ్ఞాపించాడు. రావణుడు హనుమంతుని వధింపుడని ఆజ్ఞాపించడం చూసి విభీషణుడు దూత ధర్మాన్ని నిర్వర్తించిన అతని వధకు ఇష్టపడలేదు. కార్యాన్ని సాధించడంలో నేర్పరి అయిన విభీషణుడు రావణుడు కోపించిన విషయాన్ని గుర్తించి దూత వధ అను కార్యం జరగనున్నది అని తెలుసుకుని ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. పిమ్మట మాటలలో నేర్పరి అయిన ఆ విభీషణుడు తాను అనుసరించవలసిన పద్ధతిని నిశ్చయము చేసుకుని పూజ్యుడైన అన్నగారితో చాలా హితమైన వాక్యాన్ని ఈ విధంగా సామరస్యపూర్వకంగా పలికాడు. రాక్షసరాజా, క్షమించు, రోషము విడిచిపెట్టు, అనుగ్రహించి నా మాట విను. మంచి చెడ్డలు తెలిసిన సత్పురుషులైన రాజశ్రేష్ఠులు దూతను వధించరు. ఈ వానర్ని చంపుట రాజధర్మానికి విరుద్ధమైనది, లోక మర్యాద ప్రకారము కూడా నింద్యము. ఇది నీవు చేయవలసిన పని కాదు. నీవు ధర్మాలు తెలిసినవాడవు, కృతజ్ఞుడవు, రాజధర్మాలలో నేర్పు కలవాడవు, ప్రాణులలో ఉన్న తారతమ్యం తెలిసినవాడవు. నీకు తెలియని పరమార్థం లేదు. నీ వంటి పండితులు కూడా రోషానికి లొంగిపోతే శాస్త్రాలలో పాండిత్యము సంపాదించుట కేవలం శ్రమగానే మిగిలిపోతుంది కదా. శత్రు సంహారకుడవు, శత్రువులచే ఎదురింప సఖ్యం కానివాడవు అయిన ఓ రాక్షసరాజా, అందువలన నీవు ప్రసన్నుడివై మంచి చెడులు నిర్ణయించి ఈ దూతకు తగిన దండం విధించు అని పలికాడు. రావణుడు విభీషణుని మాటలు విని చాలా కోపంతో, ఓ శత్రు సంహారకుడా, పాపాత్మలను వధించిననో పాపం కలగదు. అందువలన పాపాన్ని ఆచరించిన ఈ వానరుణ్ణి వధిస్తాను అని ప్రత్యుత్తరమిచ్చాడు. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన విభీషణుడు అధర్మమునకు మూలము, అధికమైన రోషంతో నిండినది, దుష్టులు మాత్రమే అంగీకరించేది అయిన ఆ వాక్యాన్ని విని ఉత్తమమైన కార్యనిర్ణయాన్ని తెలిపేటువంటి వాక్యాన్ని పలికాడు. లంకాధిపతి అయిన ఓ రాక్షసరాజా, అనుగ్రహించు, ధర్మార్థములతో కూడిన నే చెప్పే మాట విను. ఓ రాజా, ఏ కాలమునందు ఏ దేశమునందు కూడా దూతలను చంపకూడదు అని సత్పురుషులు చెబుతున్నారు. శత్రువైన ఈ వానరుడు మితిమీరి ప్రవర్తించాడు అనే మాట నిజమే. ఇతడు లెక్కలేనంత అప్రియం చేశాడు. ఏమైనా సత్పురుషులు దూతల వధను అంగీకరించరు. దూతలకు విధింపదగిన అనేక ఇతర దండనలు ఉన్నాయి కదా. అవయవములు ఛేదించుట మొదలైన వాటిచే శరీరమునకు వికారం కలిగించుట, కొరడాలతో కొట్టుట, తల గురిగి పంపుట, ఏమైనా గుర్తులు దేహం మీద వేయుట, ఇవి దూతలకు ఇవ్వవలసిన దండనములు అని చెబుతూ ఉంటారు. దూతలను చంపడం అనే దానిని మనం ఎప్పుడూ కూడా వినలేదు కదా. ధర్మార్థములను గూర్చి బాగా నేర్చిన బుద్ధి కలిగి మంచి చెడ్డల విషయంలో నిశ్చితమైన జ్ఞానము గల నీ వంటివాడు ఇంత శీఘ్రంగా కోపానికి వశుడు ఇట్లా అవుతాడు? బుద్ధిమంతులు కోపాన్ని నిగ్రహించుకుంటారు కదా. ధర్మమును గూర్చిన వాదమునందు గాని, లోక వ్యవహార జ్ఞానమునందు గాని, శాస్త్రములను ఇతరుల బుద్ధిని గ్రహించడం గాని నీతో సమానుడు ఎవ్వడూ లేడు. నీవు ఈ విషయములందు సురాసురులలో ఉత్తముడవు గదా. నీవు సూర్యుడవు, వీరుడవు. సురాసురులు కూడా నిన్ను జయించజాలరు. నీవు అనేక పర్యాయాలు యుద్ధములలో బలాఢ్యుడైన సురదైత్యుల సముదాయములను, ఎందరో రాజులను జయించావు. ఈ వానరుని చంపడం వల్ల నాకేం ప్రయోజనం కనబడడం లేదు. ఈ మరణ దండమును ఈ వానరుని పంపిన వారి మీద ప్రయోగించు. ఇతడు మంచివాడైనా చెడ్డవాడైనా ఇతరులు పంపినవాడే కదా. తనకే విధమైన స్వాతంత్ర్యము లేక పరుల పక్షాన మాట్లాడే దూతను చంపకూడదు. ఇతడిని చంపివేస్తే ఈ మహాసముద్రము యువతలి ఒడ్డున ఇక్కడికి రాగల, ఆకాశమునందు సంచరించగల మరొకడెవ్వడూ నాకు కనబడడం లేదు. అందువల్ల నీవితని వధకై ప్రయత్నం చేయకు. నీవింద్రునిపైన, తక్కిన దేవతలపైన అట్టి ప్రయత్నం చేయి. ఈతడు మరణిస్తే చాలా దూరంలో ఉన్న గర్వితులైన ఆ రాకుమారులను యుద్ధానికి తీసుకుని రాగల మరొక దూత ఎవడు కనబడ్డు. పరాక్రమము, ఉత్సాహము, మనోధైర్యము గల సురాసురులు కూడా నిన్ను జయించజాలరు. అట్టి నీవు యుద్ధం వచ్చే అవకాశానికి అడ్డు తగలకూడదు. బాగా పోషింపబడుతూ నీ హితాన్నే కోరు యోధులు నీ వద్ద 1,000,000 మించి ఉన్నారు.
వాళ్ళందరూ శూరులు, ఏమరిపాటు లేని వాళ్ళు, ఆత్మాభిమానవంతులు, శస్త్రధారులలో శ్రేష్ఠులు. అందుచేత ఆ సైన్యంలో కొంత భాగాన్ని తీసుకుని నీ ఆజ్ఞాకరులు కొందరు మూఢులైన ఆ రాజకుమారులిద్దరినీ జయించి నీ ప్రభావమును నీ శత్రులందరిపైన ప్రసరింప చేయుటకు యుద్ధానికై వీడడం మంచిది. రాక్షసులకు రాజు, దేవలోక శత్రువు, మహాబలి, రాక్షస రాజులలో శ్రేష్ఠుడు అయిన రావణుడు తన తమ్ముడైన విభీషణుని ఇష్టము ఉత్తమము అయిన వాక్యాన్ని బుద్ధితో గ్రహించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండయందలి 52వ సర్గయందలి గల 27 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, దూతను వధించుట తగదు అని విభీషణుడు బోధించుట, రావణుడు అంగీకరించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండయందలి 53వ సర్గయందలి గల 44 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పు ముట్టించి నగరములో త్రిప్పుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.